వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి గెలవాలి అన్నటువంటి ఆసక్తి ఎక్కడ కనిపించట్లేదేమో. పొత్తు పెట్టుకున్న ప్రతి చోట కూడా ఏదో ఒక విచ్ఛిన్న రాజకీయం చేసుకుంటూ వెళ్తూ సరే వాల్యూ అనేది పోగొట్టుకుంటున్నారు, అడపాదడప కొన్ని మాటలు మాట్లాడుతూ ఆలోచింపజేస్తున్నారు అనేది ఒక్కటే మిగిలింది తప్ప వాళ్ళ ఆ స్ట్రాటజీలో ఎక్కడ మార్పు అనేది రావడం లేదు. చేతల్లో మాటల్లో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చూపిస్తాం, అది చూపిస్తాం, దేశానికి మేమే దిక్సూచిగా ఉంటాం అన్న మాటలకే మిగులుతోంది తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఏ అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇక మా చేతుల్లో లేదు, మేము కాడెత్తేసినట్టే. ఎదుర్కొండా ఉన్నవాళ్ళు మేము బాగుపడలేదు కాబట్టి ఎదుటివాడు కూడా బాగుపడకూడదు అనే ఒక స్ట్రాటజీతోటి ముందుకు వెళ్తున్నారు అనేది చాలామంది యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? బీహార్ ఎన్నికల నగారం మోగింది, అందరికీ తెలిసిందే. బీహార్లో పొత్తులు ఎత్తులు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అలాగే జేడీఎస్ ఇవన్నీ కూడా పనిచేస్తూ వెళ్తున్నాయి ఒక కూటమిలాగా. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ అలాగే మిగతా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రచారం ముమ్మరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకుండా ఆర్జేడీ తోటి ఆ పొత్తుకు సంబంధించి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఆర్జేడీ ఎక్కడ బలంగా ఉంది అన్న ఆలోచన చేయకుండా ఇంకా సీట్లకి సంబంధించి లేదంటే ముఖ్యమంత్రి పీఠం ఎవరిది అనే దాని దగ్గరే ఆగిపోయి ఇప్పటికీ నిర్ణయం తీసుకోకుండా 2020లో చేసినటువంటి తప్పే ఇంకా చేస్తోంది. నామినేషన్ సైతం ఎవరు వేస్తున్నారు, పార్టీ నుంచి బీఫామ్స్ ఎవరెవరికి ఇస్తున్నారు అనేది లెక్కాపత్రం అనేది లేకుండా కూటమి నేతలు ఎవరికి చెప్పకుండా, ఇండి కూటమికి చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, అప్పట్లో తేజస్వి యాదవ్ ఇంకా పూర్తిగా రాటు తేలలేదు అని అనుకున్నారంతే. బట్ తేజస్వి యాదవ్ రాజకీయం ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చూపించాడు. మేబీ మేము సంఖ్యాపరంగా తక్కువ అయి ఉండొచ్చేమో తప్పితే మేము ఖచ్చితంగా చాలా కష్టపడ్డాం గ్రౌండ్లో అనేది తను నిరూపించుకున్నాడు. అక్కడ ఖచ్చితంగా నిరూపించుకున్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోయినప్పటికీ కూడా పక్కన తానంతట తాను పార్టీ మొత్తాన్ని ఎలా నడిపించాలి ఏంటి అనే దాని మీద నిజంగానే పట్టు సాధించాడు. నిజంగానే పెద్దలందరికీ కూడా ఒక రకమైనటువంటి పోటీని బలంగా ఇచ్చాడు. కానీ కాంగ్రెస్ ఆ పటిమని వాడుకోలేక ఆ రోజు కూడా ఇలాగే చేసింది. సరే, కాంగ్రెస్ తోటి ఎందుకు మనకు తన్నులాట? ఇప్పుడు మన ప్రధాన టార్గెట్ ఇక్కడ బీజేపీని, నితీష్ కుమార్ పార్టీని ఓడించాలి, మనం అధికారంలోకి రావాలి, ఇద్దరు కలిసికట్టుగా పనిచేయడంలో తప్పే ఉంది అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణంలో తన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇంకా నమ్మలా, ఆ చిన్నపిల్లాళ్ళు ఏం చేస్తాడు అనేటువంటి ఒక పాయింట్లో ఉండిపోయారు. ఏం చేశారు? అక్కడ ఆర్జేడీ బలంగా నిల్చొని ఖచ్చితంగా గెలవగలిగినటువంటి స్థానాల్లో కూడా లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండాలి, మీరు ఎలాగైనా సరే చెప్పండి అనేసరికి అక్కడ పెట్టినటువంటి దాదాపు అనేక మంది అభ్యర్థుల్ని ఆ పార్టీ వాళ్ళే పక్కకు పెట్టేశారు, మేము ఓట్లు వేయమని. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అలా ఉంది కాబట్టి. రాష్ట్రం అంతా ఇలాగే నడిచింది. సో ఓవరాల్గా ఎన్ని సీట్లు తీసుకున్నారు, ఎన్ని పోటీ చేశారంటే పూర్తి స్థాయిలో తీసుకెళ్లి సీట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు. బీజేపీ, జేడీఎస్ వాళ్ళ కూటమికి అక్కడ ఇచ్చేశారు, అయిపోయింది. తర్వాత ఇక బీజేపీ అప్పటికప్పుడు ఏం చేసింది అనేది చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మొత్తం సీట్లు కట్టబెట్టి ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఓకే ఇక్కడ అభ్యర్థిని ఎలా మార్చాలనేది కూర్చుని కూలంకషంగా డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్కరిని స్క్రూటినీ చేసుకొని ఎస్ పర్ఫెక్ట్గా మన టీం దించాం. అటు నితీష్ కుమార్ చెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా ఇంక్లూడింగ్ రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ వర్గాన్ని సైతం కూడా బుజ్జగించి మొత్తం అంతా క్లియర్ చేసి పెట్టారు, అక్కడికి అయిపోయింది. సో ఓవరాల్గా వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది చూస్తే ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాంతో అధికారాన్ని తీసుకెళ్ళి చక్కగా బీజేపీ వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టుగా ఉంది, వాళ్ళ కూటమి చేతుల్లో పెడుతున్నట్టుగా ఉంది. ఇటు ఆర్జేడీని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ వర్గం మొత్తం వాళ్ళందరినీ కూడా మీరెందుకు అక్కర్లేదు, మేమే లేనప్పుడు మీరు అవసరం లేదు అనేది వీళ్ళ ప్రధాన తంతు కింద సాగుతోంది. ఒక పక్క ఆర్జేడీ మాత్రం కూటమికి కట్టుబడి, ఇండి కూటమికి కట్టుబడి లేదు మనం ఫైట్ చేయాలి, ఖచ్చితంగా మనం గెలుస్తాం ఇక్కడ అనేటువంటి దాంతో కలుపుకుని పోదామని చూస్తుంటే కలుపుకుని పోయే చోట కూడా కొట్లాటలాగే వాళ్ళ నేతల్ని బుజ్జగించలేక ఆపలేక బీఫామ్లు ఇచ్చి మరి పంపించి నామినేషన్స్ వేసినారు. అక్కడ కూడా అదే జరుగుతోంది. సో బీజేపీ జేడీయూలకి ఇది మంచి అయింది. క్షమించాలి, ఇందాక జేడీఎస్ అనే అలవాట్ల పొరపాటు, జేడీయూ. సో వీళ్ళందరికీ బాగానే ఉంది. కాంగ్రెస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళే కొని తీసుకొస్తున్నారు. ఏ స్టేట్కి వెళ్ళినప్పటికీ కూడా
మొన్న లోక్సభ ఎన్నికల్లో కాస్త బలం కనిపించింది, 99 స్థానాల వరకు వాళ్ళు రాగలిగారు. అంటే ఇండి కూటమితో ఉండి ఓకే అనేక చోట్ల మనం ఇలా గెలవచ్చు ఇది అని చెప్పి స్ట్రాటజీతో ముందుకెళ్ళారు. దాన్ని కంటిన్యూ చేస్తుంటే నిజంగానే ఏమాత్రం పొరపాటు జరిగి ఓటర్లు అటు ఇటు అయి ఉన్నా కూడా ఖచ్చితంగా మన యూపీఏ గవర్నమెంట్ అనేది ఫామ్ అయి ఉండేది 100%. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత లేదు మేము చేయాల్సినటువంటి సీట్లన్నింటిలో మేము పోటీ చేసి తీరతాం, మీరు కాదు కూడదన్నా మేము ఏం చేయలేము, అభ్యర్థులు వెళ్ళిపోతారన్నట్టుగానే వదిలేసింది. ఇప్పుడు దాంతో నియోజకవర్గాల్లో అసలు ఎవరికి ఓటు వేయాలి మనం అనేది ఆర్జేడీ కార్యకర్తలు కూడా ఆలోచనలో పడినటువంటి సమాచారం తెలుస్తోంది. సో ఎలా ఉంది ఫైట్ అంటే అప్పనంగా తీసుకెళ్ళి, లేదు మేము పోటీలో ఉన్నప్పటికీ లేనట్టే అనే విధంగా అప్పనంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తున్నారు. ఇంకొక పక్కన ఎంఐఎం అక్కడ ఉన్నటువంటి ఇంకొక పార్టీతోటి కలిపి పొత్తులో వాళ్ళు పోటీ చేస్తున్నారు రాష్ట్రం అంతటా కూడా దాదాపు అన్ని స్థానాల్లో అని చెప్పి వాళ్ళు. సో ఇలాగ ఎవరికి ఇది మైనస్ అవుతోంది అంటే కలిసికట్టుగా ఉండి ఒక స్ట్రాటజీతో ఎస్ ఇది మనం అనుకున్నదే మనం ఇలాగే అప్లై చేద్దామన్న బీజేపీ జేడీయూ కూటమిది స్ట్రాటజీ అప్లై అయింది కంప్లీట్గా. బట్ ఇక్కడికి వచ్చేసరికి కష్టపడుతున్నా కూడా ఆర్జేడీకి తేజస్వి యాదవ్ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ప్రతిపక్షానికే మళ్ళీ మిగిలేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పిదం తప్ప అటు తేజస్వి యాదవ్ సైడ్ నుంచి ఆర్జేడీ నుంచి ఎటువంటి ఇబ్బంది వాళ్ళకైతే లేదు. చూద్దాం అట్లీస్ట్ ఇప్పటికైనా ఏమైనా మార్పు తెచ్చుకొని ఈ ఆఖరి మూమెంట్లో అయినా కలిసి ముందుకు వెళ్తారా, లేదంటే ఇలాగే తన్నులాట అన్నట్టుగా ముందుకు వెళ్తారా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.